వందనాలండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మలాకి రాసిన గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు బంతులు వేయినట్లు బంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయం సమయంలో ప్రభా ఎంతవరకు నాయన నా తండ్రి నాయన పాటల ద్వారా మీరు మహిమని పొందారు. కూడి వచ్చిన మమ్మల్ని అందరి బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కారణం చేయండి. ఈ మ్యాక్షప్ ఎంత దూరం వినిపిస్తుందో అంత మించిన దూరం మీ దివ్య వాక్యం బయట వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించండి. యూట్యూబ్ ద్వారా చూచుచున్న బిడ్డలతో నాయన వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ దీనాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. నా తండ్రి యేసయ్య, నా దేవ, నా తండ్రి నీ ఆత్మ వశ్రాలుగా చేసుకోతండి నాయన. నీ సత్యవాక్యముల సరగా విభజించి నీ పరలోక జ్ఞానంతో గ్రహింపుతో నింపు నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చేయండి నాయన. ఈ వాక్యంలో నా గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య పరపాలను తెలియజెప్పుతాను. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చేయండి. ప్రతి హృదయం తెరవబడిన కాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడిన కాక, ఈ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును కాక. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మేకా గారు రాస్తూ, మలాకి గారు రాస్తూ ఏమంటున్నాడంటే, దేవుడట ఒక దినాన్ని నియమించాడటండి. ఆ నియమించబడిన దినాన్నంట కొలిమి కాలినట్లుగా అది కాలిపోతుంది. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కూడా కొయ్యి కాలువలే ఉంటారు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఇక్కడ మలాకి గారు చెప్తూ ఉన్నాడండి. ఆయన నియమించిన దినాన్నంట ఒక కొయ్యి కాలు కాలిపోయినట్లుగా వాళ్ళు కాలిపోతారు. వాళ్ళకి వేరు కానీ చిగురు కానీ ఏమీ లేకుండా కాలిపోతారు అని చెప్పేసి అంటున్నాడండి. కానీ దేవుని యందు భయభక్తులు గల వారి గురించి ఆయన ఏమని చెప్తున్నారు అంటే, అయితే నా నామమందు, ఆయన నామం ఏంటండి? ఆయన నామం ఏంటి? వాక్యం. ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాస్తూ ఆయన అంటాడు, ఆయన నామము అనగా వాక్యము అని చెప్తాడండి. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పేసి ఆయన నామము వాక్యము అని రాశాడండి ఆయన అక్కడ. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. వాక్యం అనే దేవుని ఎందంట మనం ఎలా ఉండాలంటండి? భయము భక్తి కలిగి ఎవరైతే ఉంటారో, అనేక మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారటండి. దుర్మార్గులుగా, దుష్టత్వంతో మరి వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారట. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలంట అలా ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటేనంట, దేవుని యందు భయము భక్తి కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నారటండి. అందుకని మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఏం చేస్తాడట? మన జీవితాల్లో ఉదయిస్తాడటండి.
నీతి సూర్యుడు ఎవరి జీవితంలో ఉదయించాడో, ఎవరి గృహంలో ఉదయించాడో, ఎక్కడ ఆయన ఉదయించాడో అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది. ఏం ప్రకాశిస్తుంది? వెలుగు ప్రకాశిస్తుంది. చీకటి అక్కడ ఒకవేళ ఉన్నప్పటికైనా వెలుగు వచ్చి చీకటిని ఏం చేస్తుందండి? పారదోలేస్తుందండి, తరిమేస్తుందండి. వెలుగు ఎంత మాత్రము చీకటిని ఉంచడానికి ఇష్టపడదు. లైట్లు ఆర్పేసామంటే ఇదంతా చీకటిగా ఉంటుంది. ఇప్పుడు సాయంకాలం అయింది కనుక అదే లైట్లు వేసాం కనుక ఇప్పుడు చీకటిన లైట్ ఏం చేసింది? తరిపేసింది, పారదోలేసింది. కనుక దేవుడు మన జీవితంలో వెలుగుగా ప్రకాశిస్తే మనలో చీకటి ఎంత మాత్రము ఉండదు. చీకటి క్రియలు మనలో పని చేయవు. మన జీవితంలో, మన గృహాల్లో, మందిరములో దేవుడు వెలుగుగా ప్రకాశిస్తాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నానని యోహాను గారు ఆయన సువార్తలో రాస్తున్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది అని చెప్తున్నాడు ఆయన. ప్రతి మనిషిని వెలిగిస్తుంది. చూడండి, పూర్వము పొయ్యి అంటించుకోవడము అనేటువంటిది ఒక రకంగా ఉండేదండి. నిప్పు వేసి ఏం చేసేవారు? పొయ్యి అంటించేవారు. ఒకరు పొయ్యి అంటిస్తే ఆ పొయ్యిలో కాలిన నుప్పులు పట్టుకుని వెళ్ళి మరొకరు పొయ్యి అంటించుకునేవారు. అక్కడి నుంచి మరొకరు పట్టుకెళ్ళేవారు, అక్కడి నుంచి మరొకరు పట్టుకెళ్ళేవారు. ఆ రీతిగా ఏం చేసేవారంటే పట్టుకెళ్ళేవారండి. అలాగే దీపాలు కూడా ఏం చేస్తారు? వెలిగించుకుంటారు. ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తారండి. ఇప్పుడు ఏంటంటే కరెంట్ వచ్చింది కనుక ఏం చేస్తారు? లైట్లు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికైనా చీకటిని పారదోలేస్తాడు ఆయన వచ్చినప్పుడు. ఈ నీతి సూర్యుడైన యేసయ్య ఆయన ప్రకాశిస్తే చాలా మన హృదయంలో ఆనందం ఉంటుందండి. ఏముంటుంది? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. దుఃఖకరమైన పరిస్థితులు వస్తాయి, అయినప్పటికైనా ఈ ఆనందం మనలో పనిచేస్తూనే ఉంటుంది. అంటే మనిషి జీవితంలో దుఃఖం రాకుండా ఉండదని నేను చెప్పను, కానీ ఏదో టైంలో ఏదో రూపంలో భూమి మీద మనం ఉన్నాం కనుక సొంత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, బంధువర్గంలో కానీ ఇలా రకరకాల దుఃఖాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ యేసయ్య మన జీవితంలో ఉంటే మనకేముంటుంది? రక్షణానందం ఉంటుందండి. ఏముంటుంది? రక్షణానందం ఉంటుంది, రక్షణ సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఆయన ఏమిస్తాడు? మనకి నెమ్మదిస్తాడండి. ఏమిస్తాడు? నెమ్మదిస్తాడు. అయితే ఆయన యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన ఉదయిస్తే ఎలా ఉంటుందంటేనట, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయును. ఏం కలుగు చేస్తాయట? ఆరోగ్యాన్ని ఇస్తాయటండి. బోయజ్ అంటాడు కదా రూతుని, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అన్నాడు. ఆయన రెక్కల కిందకు వస్తే ఏమొస్తుందంట? సంపూర్ణమైన బహుమానం వస్తుందటండి. అప్పటి వరకు ఆమె చాలా అవమానాలు అనుభవించింది. పని చేస్తున్నారు, దేవుని పనే చేస్తున్నారు, కానీ ఎగతాళి చేయటం, అవమానపరచడం, నిందించడం, ఎగతాళి చేయటం ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు అక్కడ. కానీ అవేమి పట్టించుకోకుండా తన పని తాను ఏం చేస్తుంది? చేసుకుంటుంది. తన పని తాను చేసుకుంటుంది. తన పని మీద దృష్టి పెట్టింది. వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళు నన్ను అవమానపరుస్తున్నారు, వాళ్ళు ఎలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు,
లేనిపోయిన మాటలన్నీ నా మీద వేస్తున్నారు, నిందలేస్తున్నారు అని చెప్పేసి వాటిని ఆలోచించుకుంటూ ఏడుస్తూ కూర్చోలేదు. కానీ ఆమె తన పని తాను ఏం చేస్తుంది? చక్కగా చేసుకుంటుందండి. ఏం చేస్తుంది? చక్కగా చేసుకుంటుంది. వేరే ఏమీ పట్టించుకోవట్లేదు. ఎవరేమన్నారా ఏంటి అని ఏమీ కూడా తను పట్టించుకోవట్లేదు. కానీ తన పని తాను చేసుకుంటూ ఉంది. ఇదంతా గమనించాడు ఆయన. ఇక్కడ బోయజ్ అంటే యేసు క్రీస్తుకి సాదృశ్యంగా కనబడుతున్నాడు ఆయన. ఆయన గమనిస్తున్నాడు. ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎవరీమే? ఈమె ఇది వరకు లేదు ఇక్కడ, ఇప్పుడు కనబడుతుంది. ఎవరీమే అని అడుగుతున్నాడు ఆయన. ఈమె నయోమి కోడలండి. భర్త చనిపోయాడు. నయోమి భర్త చచ్చిపోయాడు. 2 కొడుకులు చచ్చిపోయారు. కానీ భర్త చనిపోయినా కానీ అత్తను వెంబడించి వచ్చేసింది. వచ్చేసింది ఇక్కడికి. వచ్చి పరిగి ఏరుకుంటుంది. ఆమె ఎంట కొంతసేపు మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె ఇక్కడ పని చేసుకుంటూ ఉంటుంది, పరిగి ఏరుకుంటూ ఉంటుంది. అడిగే ఏరుకుంటుంది, అడగకుండా ఏరుకోదామె అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఆయన అలాగా అన్నాడు. గమనించినప్పుడు ఆయన ఏమి చెప్పాడో అదే ఆమె దగ్గర చూశాడు ఆయన. చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తాడండి ఆయన. మనుషులు మన గురించి సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా, మన సాక్ష్యం తారుమారు చేసినా కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు. అయితే చూచే దేవుడు ఆయన కనుదృష్టి ఆమె మీద పడింది. ఆయన ఆమె గమనిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమి చెప్పాడో అదే ఆమె దగ్గర చూశాడు ఆయన. చూసి ఆయన, అమ్మా నువ్వు భోజన టైంలో వచ్చి నా పక్కన కూర్చో అన్నాడు ఆయన. ఎవరన్నా అయితే చొరవ తీసుకుని వెళ్ళి ఆయన పక్కన కూర్చోవడానికి ప్రయాసపడిపోతారు. అవునా కదా? పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అంటే అందరికి ఇష్టమే కదా. కానీ అలా కూర్చోవడానికి కూడా ఆమె భయపడిపోతుంది. ఆయనేంటి, నేనేంటి, ఆయన దగ్గర నేను కూర్చోవడం ఏంటి? నేను ఇలాగా ఒక పేదరాలను కదా, ఒక విధవరాలను కదా, నాది పరాయి దేశం కదా. ఇలాగ రకరకాలుగా తనకి తానే ఏం చేసుకుందంటే తన స్థితిని తగ్గించేసుకుంది. ఏం చేసుకుంది? తన పరిస్థితిని తను మర్చిపోలేదు. మనిషి యొక్క స్వభావం ఏంటి అంటే తమ పరిస్థితులు మర్చిపోతారండి. అయితే ఆమె మర్చిపోలేదంట. తన స్థితి ఏంటో, తన గతి ఏంటో, తను ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ పరిస్థితిలో నుంచి వచ్చిందో ఏది మర్చిపోకుండా ఆయనేంటి, నేనెళ్ళి ఆయన పక్కన కూర్చోవడం ఏంటి అని చెప్పేసి ఆమె భయముతో పక్కకెళ్ళి కూర్చోలేదు. అయినప్పటికైనా ఆయన ఏం చేసినట్టు ఉంది అక్కడ? ఆమెకు ఆయన భుజించే పేలాలు అందించినట్టుగా ఉంది అక్కడ. ఆయన భుజించే పేలాలు అందించాడట. ఆ పేలాలను తిని, కొద్దిగా తిని, అన్నీ తినేయొచ్చు ఆమె. పేలాలంటే మనకు తెలుసు కదా, ఎన్నైనా తినగలం. అవి పెద్దేమి కడుపు నిండిపోయి ఏం కాదవి. టైం పాస్ తింటున్నారండి ఇప్పుడు అవన్నీ. పాప్కార్న్ పేరు పెట్టారు. మా చిన్నప్పుడు మేము పేలాలు అనేవాళ్ళు. ఇప్పుడు పాప్కార్న్ అని పేరు పెట్టి టైం పాస్ తింటా ఉంటారు. ఇప్పుడు ఆ పేలాలను అందించినప్పుడు అవి తీసుకుంటా ఉంటారు. కొద్దిగా తిని తృప్తి పడిపోయిందా. ఇంటి దగ్గర మా అక్క ఉంది కదా, ఆవిడకి పెడదాం. ఇంకా ఆవిడకి ఎవరు లేరు కదా, నేను మాత్రమే ఉన్నాను కదా, ఇంకెవరు లేరు కదా అని అత్త కోసం దాచిందంట. దాచి పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చింది. అంటే మిగిల్చే అనుభవం. ఏంటి? మిగిల్చే అనుభవం. తను తినేయగలదో, తను ఖర్చు పెట్టేసుకోగలదో.
ఇప్పుడు మన చేతికి డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకోవడం రానోళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఇప్పుడు ప్రస్తుతం. ఒకప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు మనిషికి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో అంత ఈజీగా ఖర్చు పెట్టే పరిస్థితులు వచ్చేసి ఇప్పుడు ఎలా ఖర్చు పెట్టాలంటే అలాగా ఖర్చు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. అయితే కానీ ఆవిడ దగ్గర ఏ అనుభవం ఉందంట? మిగిల్చే అనుభవం ఉంది ఆవిడ దగ్గర. వచ్చింది వచ్చినట్టుగా తినేయట్లేదు. చాలామందిని మనం చూస్తూ ఉంటామండి. వచ్చింది వచ్చినట్టే తినేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వచ్చింది కూడా సరిపోక అప్పులు చేసేసి వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పు చేసినందుకంట కారణం ఉండాలటండి. అప్పు చేశాము అంటే దానికి ఏముండాలి? కారణం ఉండాలటండి. రెండోది తీర్చగలిగే ఆ శక్తి కూడా ఉండాలి. ఈ అప్పు చేసి ఈ రకంగా తీర్చుదాము అనుకునే అవకాశాలకు వాళ్ళకి ఉండాలన్నమాట. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ఒక పుట్టినరోజు చేస్తే ఎంత ఖర్చు పెట్టేస్తున్నారండి. ఎందుకంటే గొప్పలకి వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు చేశారు, మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు ఎలా చేశారు కాబట్టి మనం ఇంకా గొప్పగా చేయాలి. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు కనుక మనం ఇంకా గొప్పగా ఖర్చు పెట్టాలి. పోటీ తత్వం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత అని ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు ఈ రోజుల్లో. ఉన్నది ఉన్నట్టుగా తినేయడమే కాదు, కానీ అప్పులు చేసేసి గొప్పలకి వెళ్ళిపోయే రోజుల్లోకి వచ్చేసారన్నమాట. కానీ ఒక మాట అంటారు పెద్దోళ్ళు, గొప్పలకి వెళ్ళిపోతే తిప్పలు తప్పవు అంటారన్నమాట అండి. గొప్పలకి వెళ్ళిపోతే తిప్పలు తప్పవు అంటారు. గొప్పలకి వెళ్ళిపోకూడదు. మనల్ని గొప్ప చేయాల్సింది దేవుడు తప్ప మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు. మనల్ని మనం గొప్ప చేసుకుంటే ఎప్పటికైనా తిప్పల్లో పడిపోతారు. దేవుడు మనల్ని గొప్ప చేస్తే, అబ్రహామా రా, నేను చూపించే దేశానికి రా, అక్కడ నేనేం చేస్తాను? నేను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు దేవుడు. చేశాడా లేదా? మాట ఇచ్చిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. రా అంటే వచ్చేసాడంతే. ఇంకా ఎక్కడికి ఏంటి ఏమీ అడగలేదండి. ఆయన కానీ భార్య కానీ ఒక్క మాట ఎదురు చెప్పలేదు దేవుడికి. వచ్చేసినందుకు సాధారణంగా ఎవరు ఆహ్వానించలేదు. అక్కడ ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎగతాళీలు ఎన్నో అనుభవించేశాడు. భర్త భార్యలు ఇద్దరు చాలా అనుభవించేశారు. కనీసం వాళ్ళు చెప్తే మాట వినేవాళ్ళు, నమ్మేవాళ్ళు కూడా లేరు. అలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా వాళ్ళు నడిచినప్పుడు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళ జీవితంలో చివరికి నెరవేర్చేశాడు. హల్లెలూయా. దేవుడు కార్యం చెయ్యాలి అంటే ఆయనకి పెద్ద విషయమేమి కాదండి. ఆయనకి పెద్ద విషయం కాదు. కాకపోతే ప్రజలకు ఏంటి అంటే, నేను అందరిలో గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నన్ను గొప్పగా చూడాలి, గొప్పగా చెప్పుకోవాలి అని ఆశపడిపోతూ ఉంటారు చాలామంది. అది మంచి ఆలోచన కాదు. ఎంత ప్రయాసపడినప్పటికైనా అది జరిగే పని కాదు. ఎంత ప్రయాసపడినా అది జరిగేది కాదు. దేవుడు మనిషిని గొప్ప చేయాలి తప్ప, మనిషి గొప్ప చేస్తే ఈవేళ గొప్ప చేస్తారు, రేపు కిందకి లాగేస్తారు. అవునా కాదు? అందుకని ఆయన గొప్ప చెయ్యాలి అంటే ఆయన చెప్పింది మనము చెయ్యాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి నీతి సూర్యుడు ఉదయించాడు. అందరికీ ఉదయించాడా? అందరికీ ఉదయించడు ఆయన. అందరి జీవితాల్లో ఉదయించడు ఆయన. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించి వాళ్ళకి ఏమి ఇచ్చాడట? ఆరోగ్యమును కలుగు చేశాడటండి.
ఏం కలుగు చేశాడు? ఆరోగ్యమును కలుగు చేస్తేనంట వాళ్ళు ఏం చేశారటండి? గనుక రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేసేస్తారటండి వాళ్ళు. దేవుడు నాకేమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, ఆ కార్యం చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని దేవుడి నామాన్ని గొప్ప చేసేస్తారటండి. మనకేం తెలుసు అంటే వాళ్ళు గొప్ప చేయటం, వీళ్ళు గొప్ప చేయటం, ఎవరినో గొప్ప చేయటం తెలుసు. మనకి దేవుడిని గొప్ప చేయటం తెలియదు, దేవుడిని గొప్ప చేయటం తెలియదు, దేవుడిని కనపరచడం తెలియదు, దేవుడిని మహిమపరచడం తెలియదు. మనుషుల్ని గొప్ప చేయడం తెలుసు. కానీ వారు ఏం చేశారటండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారటండి. పైన ఉన్న వాళ్ళని చూసేటప్పటికి వాళ్ళు గర్విష్ఠులాగా ఉన్నారట, దుర్మార్గుల్లాగా ఉన్నారటండి. ఈ రీతిగా వాళ్ళు ఉన్నసరికి కనీసం వేరు చిగురు కూడా లేకుండా కాలిపోయారటండి. వేరు చిగురు అంటే, వేరు అంటే సర్వసాధారణంగా విశ్వాసం అని చెప్తూ ఉంటారు. ఆ విశ్వాసం అంటూ ఉంటేనంట అందులోంచి చిగురు అలా పుట్టుకొస్తుందంటండి. విశ్వాసం అనే వేరు ఉంటే ఏమవుతుంది? మన భూమిలో చూడండి, మనం వెయ్యిని చెట్లు వస్తాయి. భూమిలో ఏమొస్తాయి? మనం వెయ్యిని చెట్లు వస్తాయండి. మా దొడ్లో తోటకూర మొక్కలు వచ్చినాయి, చెట్లు అయిపోయింది. ఈ తోటకూర మేము వేయలేదు కదా, ఎలా వచ్చినాయి అనుకుంటే గతంలో ఎప్పుడో వేసామయ్యి తోటకూర విత్తనాలు, అప్పట్లో వచ్చినాయి అయ్యి. మరలా గత సంవత్సరంలో వచ్చినాయి, ఈ సంవత్సరం వచ్చినాయి. ఎందుకని? భూమిలో ఏముండిపోయినాయి? వేర్లు ఉండిపోయినాయి. ఆ వేర్లకి వర్షం అనే నీటి వాసన తగిలేటప్పటికి అది ఏమైపోయింది? చిగురించేసి అందులో నుంచి ఆ చిగురు మొక్క కింద అయిపోయింది, మొక్క చెట్టులాగా అయిపోయింది. చూసారా? అంటే ఇంకా వాళ్ళలో నుంచి ఏమీ రాదన్నమాట. నేను వాళ్ళలో నుంచి ఇక ఏమీ రాదు. కానీ ఆయన యందు భయభక్తులు గల వారికైతే ఏమొస్తుంది అన్నాడు ఆయన? నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పాడు. భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం, అసహించుకోవడం, ఇవన్నీ చేస్తే అది చూసే వాళ్ళకి చాలా పిచ్చితనంగా, వెర్రితనంగా ఉంటుందండి. ఏంటి వీళ్ళ వెర్రేంటి, వీళ్ళ పిచ్చేంటి, అదేంటి, ఇదేంటి, ఈ పనులలో అనవసరమైన పనులన్నీ చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని రకరకాలుగా మాట్లాడుకుంటారండి. దేవుని యందు భయము, భక్తి కలిగి చెడుతనాన్ని అసహించుకుని విసర్జించుకున్న వాళ్ళు లోకస్తులకి ఎలా కనబడతారో అవిశ్వాసులకి, నామకార్థ విశ్వాసులకి వెర్రిగోళ్ళలాగా, పిచ్చోళ్ళలాగా కనపడతారు. కానీ దేవుని దృష్టికి వాళ్ళు ఎలా కనపడుతున్నారట? చాలా సౌందర్యంగా కనపడతారటండి. ఎలా కనపడతారు? ఆయన మన బాహ్య సౌందర్యాన్ని చూసే దేవుడు కాదు, నరుని యొక్క ముఖాన్ని నేను లక్ష్య పెట్టే దేవుడు కాదు. సమూయేలు, నువ్వు నరుని యొక్క ముఖాన్ని లక్ష్య పెడుతున్నావు, వాడి ఎత్తుని చూస్తున్నావు, వాడి యొక్క రూపురేఖలు చూస్తున్నావు. నేను అయ్యి చూడండి అన్నాడు ఆయన. దావీదు పొట్టుడే, బాలుడే, కానీ వాడి హృదయం నాకు నచ్చేసింది. ఆడికి ఎవరు బోధ చేయలేదు, ఎవరు ఏం చెప్పలేదు ఆడికి. అయినా అసలు ఆడిని చూద్దంటే నాకు ఎంత ఇష్టం పుట్టేస్తుందంటే అంత ఇష్టంగా జీవిస్తున్నాడు ఆడు. అందరూ మేపుతున్నారు గొర్రెలు, ఆడు మేపుతున్నాడు. కానీ వాడు మేపే విధానం వేరుగా ఉంది. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేసిన వారు, అవమానించిన వారు,
రకరకాలుగా చేసిన వాళ్ళందరూ ఈ రోజుని మంచిగా నాతో మంచి విషయాలు మాట్లాడుతున్నారండి. మీరు ఇలాగండి, మీరు అలాగండి, అదండి ఇదండి అనేసి చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నాకు ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళే నా ఏళ్ళలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారేంటి నా గురించి. అప్పుడు అలా మాట్లాడారు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికైనా దేవుడు నాతో చెప్తూనే ఉన్నారు. ఎక్కడ నీ తల దింపుకున్నావు అక్కడే నీ తల నేను పైకెత్తుతాను అని మాట్లాడుతున్నాడు ఆయన. కానీ నాకు అది ఎక్కడా కనపడలేదు. అది ఎక్కడ ఆయన చెప్తున్నప్పుడు నాకు కనపడలేదు అది, కానీ అది ప్రారంభమైపోయింది. ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. ఇప్పుడు నా గురించి నాకు చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సలహాలు అడుగుతున్నారు నన్ను, ఏం చేయమంటారు సలహాలు అడుగుతున్నారు. అప్పుడు ఏకరువుగా చెప్పేదాన్ని, వాళ్ళు అడిగిన అడగకపోయినా కూడా సలహాలు ఇచ్చేయడం, చెప్పేయడం, అన్నీ చెప్పేయడంలో వాళ్ళకి చులకనైపోయిందన్నమాట. మనల్ని అడగనోళ్ళకి చెప్తే ఎలా ఉంటాం మరి, పిచ్చోళ్ళగా ఉంటారు. ఇప్పుడు అడిగిన ఆచితూచి మాట్లాడుతున్నాను. ఎందుకని గుణపాఠం వచ్చింది కదా. ఇప్పుడు ఏమి నేర్పారు అందరూ కలిపి, గుణపాఠం నేర్పించారు. ఈ గుణపాఠం నేర్చుకోవడంలో ఇప్పుడు ఏమొచ్చింది అంటే ఆచితూచి మాట్లాడటం వచ్చింది. ఇప్పుడు చిన్న సలహా చెప్పండి బాబు అని బతిమాలే స్థితి వచ్చేసింది ఇప్పుడు వాళ్ళకి. కానీ అప్పుడు పేతురు కాదు, అప్పుడు పిరికివాడు పేతురు. అందుకని మీరు కూడా అన్నారు, చిన్నపిల్లలతో సహా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఆ పిరికి పేతురా అని. అదే పేతుని ఏం చేసేసాడు దేవుడు, మన బలహీనతని బలముగా మార్చేస్తాడు దేవుడు. ఒక ధైర్యవంతుడిని పట్టుకుని ధైర్యవంతుడు అని చెప్పడంలో పెద్ద విశేషం ఉండదు. ఒక పిరుకోండి పట్టుకుని ఎంత ధైర్యం ఎలా వచ్చింది వీడికంటే అది పెద్ద ఆశ్చర్యం. ఒకప్పుడు ఇలా ఉండేవాడు, మా కళ్ళతో మేము చూసాము, మా చెవులతో మేము విన్నాము, ఇలా ఉండేవాడు కాదు. ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు, ఎలా మారాడు, ఇప్పుడు ఏం జరిగింది అతనిలో? పరిశుద్ధాత్మ దేవుడు అతని జీవితాన్ని ఏం చేశాడు, తారుమారు చేసి పడేశాడు. ఇక అప్పుడు పేతురు కాదు, ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు పేతురే అని. అప్పుడు పేతురు కాదు, అడిగితే చాలు ఇంకా అలాగా సలహాలు చెప్పేస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక అప్పుడు పేతురు కాదు కదా మరి, ఇప్పుడు ఇక అవన్నీ లేవు. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారు, చెప్పండి బాబు అని బతుమాలే స్టేజ్కి వచ్చారు. అయినా కానీ ప్రార్థన చేసుకుంటాను, ప్రభా ఏం చేయమంటాం, ఏం మాట్లాడమంటాం. ఇప్పుడు కంగారు లేదు, ఇంకా తొందర లేదు, ఇంకా భయం లేదు, ఏమీ లేవు. ఏం జరిగింది, ఏదో జరిగించాడు దేవుడు, ఏదో జరిగించాడు దేవుడు. కథ మొత్తం మార్చేస్తాడు దేవుడు, కథ మొత్తం మార్చేస్తాడు ఆయన. మార్చేశాడు. ఇప్పుడు చిన్న సలహా చెప్తే చాలు అనేటట్టుగా చేసేసాడు ఆయన. ఒక్క చిన్న సలహా చెప్పండి మాకు అనేటట్టుగా అయిపోయింది. ఎలా జరిగింది? అందరికీ నీతి సూర్యుడు ఉదయించాడా? ఉదయించలేదు. 2000 సంవత్సరంలో
1999 చివరి అనుకుంటా, చివరి దశలో అనుకుంటా, ఏ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఆ టైంలోని మా అమ్మగారి కొట్టులో బాగోదు. సరే ఇక్కడ తీసుకొచ్చి కొన్ని రోజులు నా దగ్గర పెట్టుకోవచ్చు అనేసి అక్కడ మా ఊరు చూసుకున్నారు. తర్వాత నేను తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత నాకు ప్రభుతో ఎక్కువ అనుభవం ఉన్నది కదా. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, ధ్యానించుకోవడం ఇదంతా నాకు అలవాటు కదా. ఆ పని చేయడానికి నాకు ఇబ్బంది వచ్చేసింది. ఆవిడ ఏం పని చేయక్కలేదు, పడుకుని ఉండటమే ఆవిడ. మరి కొంచెం వ్యాధి వచ్చింది కదా ఆవిడకి, మందులు వాడుతుంది. అయితే పిలిచి కూడా ఆవిడ, నేను వాక్యం చదువుకునేదాన్ని. వాక్యం చదువుకొని ధ్యానించుకోవడం అలవాటు కదా. ఈలోపు ఆవిడ పిలిచింది, ఏమ్మా అని వెళ్తే అబ్బాయి ఏమి లేదమ్మా అని. మళ్ళీ వెళ్ళి కూర్చుని మళ్ళీ చదువుకుంటుంటే మళ్ళీ పిలిచింది. అలా పిల్లలతో నేను వెళ్ళడం ఇది నాకు తృప్తిగా లేదు. దేవునితో కలుసుకోవడం అనేటువంటిది ఒకప్పుడులాగా ఇప్పుడు లేదు. నాకు ఏదో బ్రేక్ పడిపోతుంది. దేవుడు నేను వాక్యం చదవడానికి, ధ్యానించుకోవడానికి ఇదంతా కూడా నాకు ఇబ్బంది అయిపోయింది. ఉన్నటువంటి ఒక రోజుని నైటు అందరూ పడుకున్నారు, నేను ఫ్రంట్ రూమ్లో కూర్చుని బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన చేసుకుని ఎడుకున్నాను దేవుడి దగ్గర. ప్రభువా, ఒకప్పుడులా ఎదుర్కొన్న పరిస్థితి నాకేదో అయిపోతుంది. ఏమైపోతుందో నాకు తెలీదు, ఏదో అయిపోతుంది. నేనేమైపోతానో నాకే తెలియట్లేదు. నేను ఎక్కడికో పోతున్నట్టుంది. ఎక్కడ పోతున్నాను, ఎక్కడ అగాధంలో పోతున్నానేమో అన్నట్టుంది ఇప్పుడు నా పరిస్థితి. ఏమైపోయింది నాదంతానే, నాకేం జరుగుతుందో నాకు తెలియట్లేదు. మీతో నేను గతం వలె నేను ఉండలేకపోతున్నాను, మీతో నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. ఏదో చదువుతున్నాను, చేస్తున్నాను, కానీ నాకు తృప్తిగా ఉండట్లేదు. నా భక్తి ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు నా ఆత్మీయ జీవితంలో నేను ఎలా ఉన్నాను, నేను ఏమైపోతున్నానో, ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. నాకేం అర్థం కావట్లేదు ప్రభు అని ఏడ్చేసాను దేవుడి దగ్గర. ఏడ్చేసి అంతే ప్రార్థన, ఏడుపు తప్ప ఇంకేం లేదు నా దగ్గర. అది మాత్రమే చెప్పుకుని ఏడ్చుకుని ప్రార్థన ముగించుకుని పడుకున్నాను. పడుకున్న తర్వాత కళ వచ్చింది నాకు. ఆ కళలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే నాలో నుంచి ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. నేను మోకరించి ఉన్నట్టే నా బాడీ నాకు కనబడుతుంది, కానీ నా ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. బాబోయ్, ఇదేంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఆత్మ వెళ్ళిపోతున్నా తెలిసిపోతుంది నాకు. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇదేంటి, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, ఏంటి నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఆత్మ కంగారైపోతుంటే చాలా హైట్లోకి వెళ్ళిపోయింది ఈ ఆత్మ. ఎంత హైట్ ఉంది అంటే మరి నేను చెప్పలేనండి. చాలా హైట్లోకి వెళ్ళిపోయి ఆకాశం దాటుకుని వెళ్ళిపోయింది. ఇదేంటి, ఆకాశం దాటుకుని వెళ్ళిపోతుంది ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆత్మ ఏంటి, బాబాయ్ నాకేమైపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోతుంది నా ఆత్మ అని కంగారైపోయేటప్పటికి మళ్ళీ రెండో ఆకాశం దాటేసింది. ప్రభు నాకేదో భయం వేస్తుంది ప్రభు, ఇదేంటి, నేను ఎక్కడికి వెళ్ళిపోతుంది నా ఆత్మ, నాకు భయంగా ఉంది ప్రభు అన్నాను. ఆ తర్వాత ఒక మండలం, అది ఆకాశ మండలం అంటాం కదా, ఒక మండలంలో ఏదో ఒక అలజడి నాకు తెలుస్తుంది. అక్కడే ఎవరున్నారో నాకు తెలియట్లేదు, కానీ ఏదో ఒక సంచారం జరుగుతుంది అక్కడ. ఏదో ఒక అలజడి అనేటువంటిది నాకు తెలిసింది. అక్కడ తెలిసేటప్పటికి భయం వేస్తుందని చెప్పాను కదా ప్రభుతో. మూడో అవకాశం దాటేసి నాకు భయం వేస్తుంది ప్రభు అనేటప్పటికీ ఆ తర్వాత 7 ఆకాశాలు దాటేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆకాశాల్లో
దగ్గరగా దాటేసినట్టు అనిపించింది నాకు. ఈ మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం దాటినంత దూరంలా కనిపించలేదు నాకు. దగ్గరగా దాటేసినట్టు వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఎక్కడికి వచ్చేసింది ఏంటిది, అసలు నేను ఎక్కడికి వచ్చాను, ఆత్మ ఎక్కడికి వచ్చింది అని నేను ఆలోచించుకుంటున్నాను. ఆత్మే కానీ దీని కాళ్ళు చేతులు కనపట్టలేదు నాకు, కింద నడవట్లేదు, ఆత్మ అలాగే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంటే అక్కడ చూసింది ఒక భూమిని చూశాను. ఒక సైడ్ చూసి ఇదేంటి ఇక్కడ ఇబ్బంది ఏంటి, భూమి కనపడుతుంది ఏంటి ఇక్కడ, ఇదేనా క్రొత్త భూమి కొత్త ఆకాశం అని రాయబడింది కదా బైబిల్లో. యెషయా గారు రాస్తారు అక్కడ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉన్నదని రాసాడు ఆయన. అది నాకు అప్పుడు గుర్తొచ్చి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉందని రాశాడు కదా, అదేనా ఇది, 7 ఆకాశాలు దాటాక పరలోకం ఉంటుందంటారు, అదేనా ఇది, నా ఆత్మ పరలోకానికి వచ్చేసిందా అని నేను అనుకుంటూ అలాగే అవుతుందండి. ఆత్మ వెళ్తూ చూస్తున్నాను అన్నమాట. ఈ భూమి ఉంది కదా, ఆ భూమిని అలా చూస్తుంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు ఏంటి అని అప్పుడు వెంటనే నాకు నీతి సూర్యుడు ఉదయిస్తాడని ఉంది కదా వాక్యంలో. అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం లేదు, నీతి సూర్యుడే అక్కడ ప్రకాశిస్తాడు, ఆయనే వెలుగుగా అక్కడ ప్రకాశిస్తాడు, అక్కడ ఏ లైట్లు అవసరం లేదు, ఆయనే నీతి సూర్యుడిగా ప్రకాశిస్తాడు అని ఉంది కదా వాక్యంలో. ఈయన నీతి సూర్యుడు అంటేని ఆయన అలా చూస్తున్న ఆత్మ చూసేటప్పటికి ఆ సూర్యుడు అలా ప్రకాశిస్తున్నాడండి. నేను ఇలాగా ఉన్నాను కదా, గాల్లో ఉన్నట్టున్నాను కదా, నేను ఇలా చూస్తుంటే నేను అనుకున్నాను, ప్రభువా మరి నేను నీ బిడ్డను కదా, మరి నీ వెలుగు నా మీద ప్రకాశించాలి కదా అన్నాను. ఈ ఆత్మ అనుకుంటుంది. అనుకునేసరికి ఆ నీతి సూర్యుడైన వెలుగు నా మీద అలా ప్రకాశించిందండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వెలుగు నా మీద ప్రకాశించిందో ఆ వెలుగులో నేను తన్మయమైపోతున్నానండి. ఆ ఆనందం నేను ఎప్పుడూ అనుభవించలేదండి. అలాంటి ఆనందము అనుభవించాను కానీ అలాంటి ఆనందాన్ని అనుభవించలేదు నేను. అది చాలా డిఫరెంట్గా ఉంది ఆ ఆనందం. అసలు ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోతున్నా. ఆత్మ తన్మయమైపోతున్నా. ఆత్మ అది ప్రభువా ఎంత ఆనందంగా ఉంటుందా, నీ వెలుగు మా మీద ప్రకాశిస్తే ఎంత ఆనందం ఉంటుందా ప్రభువా, ఎంత సంతోషం ఉంటుందా నాయన. అమ్మో ఇది నేను అనుభవించలేకపోతున్నాను ప్రభువా, ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఎంత సంతోషం వచ్చేస్తుందండి ప్రభువా, ఇది నేను అనుభవించలేకపోతున్నాను. అది ఒక తెలియనిది వేరు ఉన్నదండి అందులో, ఆ వెలుగులో తన్మయమైపోతుంది ఈ ఆత్మ. అసలు ఇంత బాగుంటుందా, నేను ఎప్పుడు అనుభవించలేదు. నేను భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటిది, భూమి మీద అనుభవించే ఆనందం సంతోషం వేరంటివి. పరలోకంలో నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఆనందం సంతోషం వేరండి. అది ఎక్కడిదే నాకు తెలుసు, అక్కడిదే నాకు తెలుసు. అందుకే ఇలాంటిది నేను భూమి మీద నేను అనుభవించాను కానీ ఇలాగ లేదని. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. అమ్మో ఇలా ఉంటుందా ప్రభా అని పరలోకంలో అని అలా ఆనందించిందండి ఆయన. అది మరలా వెలుగు తగ్గిపోయింది, మరలా నాకు వెళ్తుంది, మరలా ఆగాను. అదేంటి ప్రభా వెలుగు తగ్గిపోయిందేంటి, మరలా ఇప్పుడు వెలుగు నా మీద ప్రకాశించాలి అన్నాను. మరలా వెలుగు నా మీద ప్రకాశించింది. అలాగే నేను ఆ వెలుగులో చాలా ఆనందించానండి.
ఆ రీతిగా జరిగింది మొత్తం మీద. ఆ వెలుగులో నేను ఆనందించడం, సంతోషించడం అనేటువంటిది అనుభవించాను. అది ఎవరో ఒకరు చెప్పారు నాకు. ఆ పైకి వెళ్ళినప్పుడు ఇదే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అని చెప్పారు ఎవరో. నాకు మనుషులు కనపట్టలేదు, కానీ ఇదే పరలోకము క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అని చెప్పారనమాట. అప్పుడు ఆ రీతిగా నా ఆత్మ ఆనందించింది, సంతోషించింది. ఆ తర్వాత నాకు మెలుగు వచ్చేసింది. అంటే నువ్వు ఏదో తల్లి గురించి నాకు దూరం అయిపోయారనుకుంటున్నావేమో, కానీ నువ్వు నాకు దూరం అవ్వలేదు అని, నువ్వు కొత్త ఆకాశం కొత్త భూమి చూపిస్తాను రా, నా రాజ్యానికి తీసుకెళ్తాను రా అని ఆయన ఏం చేశాడు? తీసుకెళ్ళి చూపించాడు. అప్పుడు నాకు చెప్పలేనంత ఆనందం, సంతోషం నాకు కలిగింది. అమ్మో నేను ఏదో అయిపోతున్నానని ఎంత భయం వేసిందంటే నాకు ఆ టైంలో అంత భయపడిపోయాను. దేవుడికి నేను దూరం అయిపోయానేమో అది ఇది అనేసి చాలా కంగారు పడిపోయాను. కానీ నువ్వు కంగారు పడిపోయా అంత ఏమీ లేదమ్మా, ఇక్కడ నువ్వేమీ నాకు దూరం అవ్వలేదు. కొన్ని భూ సంబంధించిన పరిస్థితులను బట్టి నువ్వు నాకు దూరం అయ్యావంతే తప్ప ఏమీ కాదమ్మా అనేసి. ఎందుకంటే తల్లిదండ్రులకు పరిచర్య చేయడం కూడా అది ఒక గొప్ప విషయం అండి. అది అందుకే అంటాడు, ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నువ్వేం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు చాలామంది, మనము చిన్నపిల్లల్ని ఎలా పెంచుతాము? కంటికి రెప్పలా పెంచుతాం. వాళ్ళ తడిపేసినా ఏం చేసినా అన్నీ తీస్తాం, అన్నీ చేస్తాం. వాళ్ళని చక్కగా పడుకోబెడతాం. చీమ కొట్టకూడదు, దోమ కొట్టకూడదు, ఏం కొట్టకూడదు. మనకి పుట్టినా పర్వాలేదు, వాళ్ళకి కొట్టకూడదు. ఎంత సెక్యూరిటీ కల్పిస్తామంటే అంత సెక్యూరిటీ కల్పిస్తాం ఆ పిల్లలకి. కానీ ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అంట, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంట, వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారట. కానీ అది కరెక్ట్ కాదు అంటున్నారన్నమాట. నీ బాల్య దశలో నీకు ఎంతో పరిచర్య చేశారు కదా వాళ్ళకి నువ్వేం చేయాలి? ఆ రుణాన్ని అప్పుడు తీర్చుకోవాలట. ఆ రుణాన్ని అప్పుడు తీర్చుకోవాలట. అందుకని ఆ రీతిగా నువ్వు నాకేం దూరం అయిపోలేదమ్మా, నువ్వు కంగారు పడిపోకని ఏకంగా పరలోకానికే తీసుకెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నేను తట్టుకోలేక ఏడ్చేస్తున్నాను దేవుడి దగ్గర. బాబోయ్ మీకు దూరం అయిపోయాను నేను, ఏదో అయిపోతుంది నాకు అని ఏడ్చేసాను నేను. నా ఏడుపుని చూసిన నా దేవుడు నువ్వేమీ దూరం అవ్వలేదమ్మా నాకు అని ఆ దర్శనాన్ని చూపించాడు ఆయన. నీతి సూర్యుడు ఉదయించడం అంటే అది చిన్న విషయం కాదండి. అది చిన్న విషయం కాదది. ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడంట ఆరోగ్యమును కలుగు చేస్తానన్నాడు ఆయన. ఏం చేస్తానన్నాడు? ఆరోగ్యాన్ని కలుగు చేస్తానన్నాడు. అప్పుడు ఆరోగ్యం వచ్చాక ఏం చేస్తామంట? క్రొవ్విన దూడ గంతులేసినట్లుగా నువ్వు గంతులేసేస్తావు. గంతులు వేయదురు, ఇక నిలబడలేమంటే బాబోయ్ దేవుడు నాకేమిచ్చాడు? ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఒకప్పుడు ఎన్నో అనారోగ్యాలకు గురైపోయాను. అనారోగ్యాలన్నీ నా మీద దాడి చేసినాయి. సాతానుడు కూడా భక్తుల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో అనారోగ్యాలు కలుగు చేసేస్తాయండి. తెలుసా మీకు? భయంకరమైన అనారోగ్యాలు తెచ్చిపెడతాయి. ఎందుకంటే సేవ చేయకూడదని, దేవుని పని చేయకూడదని. కానీ దేవుడు ఏం చేస్తాడు? హెల్ప్ చేస్తూనే ఉంటాడు. సాతానుడు రోగాలు తెచ్చి పెడతా ఉంటాడు, ఈ మాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ చివరికి ఏమైందంట? ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఏమి ఇచ్చాడంట? ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేసాడంట. ఆ ఆరోగ్యాన్ని పొందుకుని వాళ్ళు ఏమయ్యారంట? రోగిన కూడా గంతులేసినట్టుగా గంతులేసేస్తున్నారంట. అమ్మో నా దేవుడు నాకు ఆరోగ్యాన్ని చేశాడు. నా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు ఇంత ఇలాగ లేదు నాకు ఆరోగ్యం,
ఇప్పుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడని ఆ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు తట్టుకోలేక సంతోషంతో తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారని ఉంటున్నాడో గంతులు వేస్తారటండి. దూడను పోలుస్తున్నాడు. ఈ దూడ కూడా ఎలాగంటండి, క్రొవ్విన దూడటండి. దూడ వేరు, క్రొవ్విన దూడ వేరు. క్రొవ్విన దూడకి బలం ఉంటుంది, క్రొవ్విన దూడకి శక్తి ఉంటుంది, మంచి దృఢంగా ఉంటుంది. అది ఆ రకంగా దాన్ని పోలుస్తున్నాడు అన్నమాట. ఆ క్రొవ్విన దూడలు ఎలా గొంతులేస్తాయో అలా గొంతులేస్తారు అని చెప్తున్నాడు ఆయన. చెప్పి నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ఊడివలే ఉంటుంది. అంత మాత్రమే కాదంట, ఆయన ఒక దినాన్ని నియమిస్తాడటండి. ఆ దినాన్ని దుర్మార్గులందరూ కూడా వాళ్ళ పాదాల కిందకు వచ్చేస్తారట. అంటే వాళ్ళ పాదాల కింద ధూళిలాగా అయిపోతారటండి. మనం నడుస్తుంటే మన పాదాల కింద ఏముంటుంది, ధూళి ఉంటుంది. అది కూడా మన పాదాలకి చెప్పులు వేసుకుంటాం. ధూళి అడ్డుకోకుండా ఏం చేస్తాం, చెప్పులు వేసుకుంటాం. ఒకప్పుడు బయటే చెప్పులు వేసుకుని తిరిగేవారు, ఇప్పుడు ఇంట్లోనే చెప్పులు వేసుకుని తిరుగుతున్నాం. ఎందుకో తెలుసా, ఇప్పుడు ప్రతి ఇంట్లో టైల్స్ వచ్చేసింది. ప్రతి ఇంట్లో టైల్స్ వచ్చేసినాయి కనుక అప్పట్లో మట్టి నేలలు ఉండేవి, నీళ్లు పడితే పీల్చేసేది. అది ప్రమాదం లేదది. చాలామంది మంచాల దాకా కిందే పడుకునేవారు. ఒక ఇంటికి ఒక మంచమే ఉండేది. కాస్త బాగా ఉన్న వాళ్ళంటే ఒక 2-3 మంచాలు ఉండేవి. ఒకటి పెద్ద మంచం, ఒకటి చిన్న మంచం, ఒకటి మడత మంచం, ఇలా ఉండేవి అన్నమాట. ఒక 2-3 మంచాలు ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అన్నమాట. నాకు పెళ్లి చూపులు చూసి వెళ్ళిన తర్వాత మా ఆడపడుచు గారు వాళ్ళ ఆయన గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా అన్నారట, మా తోడుకోడలు గారు ఇంటికి వెళ్ళి, వాళ్ళు చాలా ఉన్నవాళ్ళుగా, వాళ్ళకి గదికో మంచం ఉంది, ప్రతి గదిలో సామాన్లు ఉన్నాయి, వాళ్ళకి ఎలా అయినా చాలా ఉన్నవాళ్ళు వాళ్ళు అని మాట్లాడాడట ఆయన. మా బావగారితో చెప్తున్నాడట. చెప్తుంటే మా తోడుకోడలు ఏమొచ్చింది, అదిగో అలా అంటారా అంటే ఇప్పుడు ఎవరు తప్పు అయిపోయారు, ఆవిడ తప్పు అయిపోయారు. ఇప్పుడు ఆవిడ్ని హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న ఆవిడ ఏం చేస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఉన్నవాళ్ళు అంట. అంటే ఇప్పుడు మేము లేనివాళ్ళనే కదా ఏదో చెప్పేది అన్నట్టుగా ఆవిడ అసూయ పడిపోయింది, నా మీద పగ పెట్టుకుందండి. ఒకళ్ళు మెచ్చుకుంటే ఇంకొకరికి ఏమొస్తుంది, అసూయ అనేటువంటిది చాలా భయంకరమైంది. ఇంచుమించుగా మా తోడుకోడళ్ళందరూ కూడా నా మీద అసూయ పడిపోయారండి. ఈ అమ్మాయికి ఏం లోటు, ఈ అమ్మాయి అలాగా ఇలాగా అని. దేవుని కృప వల్ల అన్నీ ధరించుకుని వెళ్తే చూడడానికి పోయేవారంట. వాళ్ళని నేను ఎప్పుడు తక్కువగా చూడలేదు, కానీ చాలా అసూయగా చూసేవారండి అమ్మాయి. నాకు అక్క చెల్లెళ్ళు లేక తోడుకోవడాన్ని అక్క అక్క అని ఎంతో ప్రేమగా పిలిచేదన్నమాట. మనస్ఫూర్తిగా నేను పిలిచేదాన్ని అక్క అని. కానీ నన్ను ఒక చెల్లిగా మాత్రం వాళ్ళు స్వీకరించలేకపోయారు. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టాడా, నాకు అక్క చెల్లెలు లేకపోవచ్చేమో కానీ నా వదిలి గారులే నాకు ఒక అక్కల్లాగా చూసుకున్నారు వాళ్ళు. అలాగే అనేక మందిని దేవుడు నాకు ఇచ్చాడు, ఆత్మీయ బిడ్డల్ని. ఒక అక్కలు లాంటి వాళ్ళని, చెల్లెలు లాంటి వాళ్ళని ఎంతోమందిని దేవుడు నాకు ఇచ్చాడు.
అదే ప్రభు చెప్తారు, నా నిమిత్తము మీరు అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరినైనా మీరు పోగొట్టుకుంటే మీకు ఎంతమంది ఇస్తానన్నాడు ఆయన. భూమి మీద పరలోకంలో కూడా ఎంతమందిని ఇస్తానన్నాడు ఆయన. మనం పోగొట్టుకున్నది కొద్ది మందినే కానీ ఆయన వందల వేలు లక్షల మందిని ఇస్తాడండి, ఆత్మీయమైన బిడ్డల్ని. తెలుసా మీకు? ప్రేమించే బిడ్డల్ని ఇస్తాడు అనేక మందిని. అలాగా అసూయతో ఉండేవారండి చాలామంది. నన్ను చూసి వాళ్ళు అసూయ పడ్డారు, కానీ వాళ్ళు చూసి నేను అసూయ పడ్డాను. అసూయ ఎవరిలో ఉంటే ఏముండదు వాళ్ళకి. ఒక దినాన్ని దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళ పాదాల కింద ధూళిలా చేస్తాడంటండి. ఏం చేస్తాడు ఆయన? ఏమనలేక తప్పులు పట్టిపోరన్నమాట. పెళ్ళికి రాలేదండి, ఆదివారం పెళ్ళికి వెళ్ళకపోతే అది ఒక తప్పు నాకు. నేను ఆదివారాలు అయ్యి నేను పెళ్ళికి పేరెంటాలకు నేను రాను అని చెప్పేసాను నేను. అందుకని వాళ్ళకి అది తప్పుగా దొరికింది. ఏంటి మీ ఆవిడ రాలేదు? ఏ ఆదివారం అయితే ఏమైంది? ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే చివరికి మందిరం వచ్చిన తర్వాత కూడా వాటికి వెళ్ళిపోవాలని నేను మందిరం మానేసాక అక్కడికి వెళ్ళాలంటున్నాను. అలా తీసుకొచ్చారు మళ్ళీ, అలా తీసుకొచ్చారు. నేను అలా మాట్లాడాను. మేమైతే అలాగే చేస్తామండి. చుట్టాలు వస్తున్నారంటే మేము చచ్చి మానేస్తాం, మానేసి ఇంటి దగ్గర కూర్చుని బంధువుల కోసం ఎదురు చూసి వాళ్ళు ఎదుర్కొంటాం. మేము వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి తీసి తెచ్చుకుంటాం ఇంటికి. మీరు అలా చేస్తారేమో, నేను అలా చెయ్యాలండి. చేయనంటారేంటి? చెయ్యాలి. నా మీద అజమాయిషీ చేయడానికి తయారయ్యారన్నమాట. పౌలు అంటాడు, కరువైన ఖడ్గమైన వస్త్రహీనతైన ఏదైనా నన్ను ప్రభువు నుంచి ఎడబాపగలదా? వాళ్ళిద్దరిని వేరు చేయగలిగిన శక్తి దేనికున్నదే, దేనికున్నదని అడుగుతున్నాడు ఆయన. సైతాను బాగా పనిచేస్తాడులోని చర్చి మానేసి ఈయన కోసం నేను ఎదురు చూస్తా కూర్చోవాలా అని అన్నందుకు కావాలని ఆదివారం రావడం మొదలెట్టారు మా ఇంటికి. ఆదివారం రావద్దని మేము చెబుతుంటే ఆదివారాలే రావడం మొదలుపెట్టారు. ఆయన సాతాను ఎంత బలంగా పనిచేస్తుందో తెలుసా మీకు? ఇక్కడ ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి, ఇంటికి వెళ్ళి కాస్త అలా బాత్రూమ్కి వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేటప్పటికి వచ్చేసేవారు. మాకు వంటలు ఏమి చెయ్యొద్దని చెప్పేవారు. చెయ్యొద్దని చెప్తే వంట చేయకుండా ఉంటామండి, జస్ట్ మేము అలా వచ్చి చూసి వెళ్ళిపోతాం అంతే అనేవారు. మాకు ప్రార్థన ఉంది రావద్దంటే మానలేదండి. ఎంత పగబడుతుందో తెలుసా మీకు? వాళ్ళకి భోజనాలు పెట్టి నేను భోజనం చేయకుండా వాళ్ళకి భోజనాలు అవి వండి చేసి చర్చకు వచ్చేదాన్నండి. అప్పటికప్పుడు ఎలా వండుతాం మనం? వాళ్ళకి మాట వరుస వద్దు అంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత పెడితే లాగించేసేవారు. మరి నాకు ప్రేమ ఎక్కువ కదా, ప్రేమ ఎక్కువ మూలంగా అయ్యగారు చెప్తానే ఉండేవారు, అన్న వంటలు పెట్టుకోకు, ఏదో ఒకటి రెండు వండు, ఎక్కువ వండకో అని చెప్పేవారు ఈయన. మరి నాకు ప్రేమ ఎక్కువ కదా, అయ్యో చుట్టాలు కదా, బంధువులు కదా అనేసి, బంధువులు అంటే మా రక్త సంపదలు అనుకునేది కాదండి. మా అమ్మాయిలు మాతో
రక్త సంబంధం అయితే నేను ఏది పెడితే అది తింటారా, మంచినీళ్ళు ఇస్తే తాగుతారు. ఇది పెట్టింది అది పెట్టింది, ఎలా పెట్టలేదు అలా పెట్టలేదు ఎప్పుడు అనుకుంటాను. ఇంట్లో ఇంట్లో ఉండకూడదంట, బయటకు వచ్చి వాళ్ళని ఆహ్వానించాలంటే బయటిని. ఇల్లు వంటలు చేసుకుంటా ఉండాలి, మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసంటే వాళ్ళు సరదాగా ఆహ్వానించాలి. ఎక్కడ చేస్తాను ఇంటి పనులు నేను, అయినా చేసేదాన్ని. ఇంటికి వెళ్ళి ఎంత భోజనం తినడానికి లేదు నాకు ఆ రోజు. ఏమంటారో తెలుసా, పొయ్యి మీద పెట్టి ఏపేస్తారు చూడండి, అలా ఏపేశారండి. ప్రతి ఆదివారం వచ్చేయడమే, ఆదివారం రావద్దు మొర్రు అని చెప్పినా సరే అది ఆదివారాలే వచ్చేవారు. ఒక సేవకురాల్ని హింసించడం అంటే అది ఎవరు చిన్న విషయం అనుకుంటున్నారా? ఒక సేవకురాల్ని బాధ పెట్టడం అంటే అది చిన్న విషయం అనుకుంటున్నారా? ఎలా నలపట్టాలో అలా నలపొట్టేస్తున్నాడు అనమాట. ఎప్పటికీ నలిగిపోతున్నారు. నా దేవుడు నన్ను క్షేమంగా పెట్టాడు, కానీ నేనేదో అయిపోతున్నాను అనుకుంటున్నారా? నేనేమీ అయిపోలేదు. నా దేవుడు సజీవంగా క్షేమంగా నన్ను తన అమ్ముల పేరులో పెట్టేసుకున్నాడు. నన్ను ఈ రోజున వాళ్ళకి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఏమీ లేక కాదు. గోల్డ్ ఉంది, గోల్డ్ ఉంది. ఎందుకు వచ్చింది? హృదయంలో శాంతి సమాధానం నెమ్మది లేనిది ఎందుకు వచ్చిందని? తృప్తి లేదు, ధనాపేక్ష, భయంకరమైన పరిస్థితులు. ఈ రోజుకి నెమ్మది లేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఫోన్ చేసేదాన్ని. ఒకసారి మీరు ఆలోచించుకోండి. పొట్టికి 6 మంది 8 మంది అలా వచ్చేవారు. అంతమందికి ఆదివారం నేను వంట చేసి ఇక్కడ చర్చికి రావాలి, ఇల్లంతా అక్కడ సర్దాలి, ఇక్కడ చర్చికి రావాలి, ఇవన్నీ చెయ్యాలి. మీ అయ్యగారికి వంటలు అయ్యి ఏమీ అడుగు లేదా అంటే అప్పుడు ఏదో చదువుకున్నప్పుడు ఏదో పప్పు కొనుక్కున్నాను వేరే సార్. నా దగ్గరికి వచ్చాక నేను నేర్చుకుని ఆయన వంట చేశాను తప్ప నేను ఎప్పుడు ఆయన వంటలు తీసుకెళ్ళలేదు, చెప్పలేదు, ఆయన పెట్టలేదు. అన్నీ నేనే చేసుకునేదాన్ని. అంతమందికి చేసి పెట్టాలి అంటే సాయంత్రం వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు అంత అన్నం తిని పడుకుంటే ఎలా ఉంటుందో నా పరిస్థితి మీరు ఆలోచించండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అది ఎవరు చిన్న విషయం అనుకుంటున్నారా? మనం భయభక్తులు కలిగి ఉన్నామంటే ఉంచుతారనుకుంటున్నారా మీరు? అలా వేయించేశారండి. 6 నెలల్లో చేస్తానమాట. ప్రమాణంగా 6-7 నెలలు అదే తంతనమాట. భోజనాలు వద్దంట, పెట్టిన తర్వాత తెలియదు. చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారండి, మిమ్మల్ని శ్రమ పెట్టేస్తామండి. ఇవి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. ఇలాంటి మాటలు పెడతాను. మిమ్మల్ని శ్రమ పెట్టేస్తున్నామండి అన్నవాళ్ళు ఎందుకు రావాలి? ఇంకో రోజు రారాళ్ళు, ఎందుకంటే సెలవు పెట్టుకోరాళ్ళు. వాళ్ళకి ఆదివారం అంటే వాళ్ళకి పెద్ద అదేమి దేవుని మందిరం అంటే పెద్ద లెక్కలేదు కాదు. అది వెళ్తే వెళ్తాం, లేకపోతే పని వెళ్తాం. వాళ్ళకి ఊరు ప్రయాణాలు ముఖ్యం. వాళ్ళకి దేవుడు కానీ దేవుని మందిరం కానీ పెద్ద ముఖ్యమేం కాదు. వెళ్ళాలంటే వెళ్తారు, లేకపోతే లేదు. ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఎక్కడికో పోతారు, అక్కడ మొక్కుకుంటారు. అది జరుగుతుంది కదా, పోయి అక్కడికి వెళ్ళి తీసుకుని వస్తారన్నమాట. ఎవరు చేస్తారు అలాంటి పనులు? కానీ నేను మామూలుగా ఉంటేనే నా దేవుడు అన్నీ నాకు చేస్తాడు. నేను ఎక్కడికో వెళ్ళి మొక్కుకోను. ఎక్కడికో వెళ్ళి మొక్కుకుంటే అవుతుందని నేను ఎప్పుడు విశ్వాసం ఉంచలేదు. నేను ఆవుకి అంత విశ్వాసం ఉంటే నేనే చెప్పాను, ఈ అమ్మాయి చెట్టు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో కదా. ఈ
చెట్టు అడ్డంగా ఉంది ప్రవ్వా అని అన్నాను అనమాట. మనిషితో చెప్పాను, ఆ మనిషి ఏం చేయలేదు, కానీ చెట్టు మాయమైపోయింది. నాకు అదే గుర్తు వచ్చింది. ఎందుకు ఆరోగ్యంగా అంత విశ్వాసం ఉంటే సముద్రం పడమంటే పడతాడు అన్నాడు. నిజంగానే పోయింది ఇది అనిపించింది అన్నమాట. తండ్రి ఏంటని కార్యాలు ఎలా జరుగుతున్నాం ఆయన అనేసి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మనసులో అనుకున్నది కూడా దేవుడు జరిగించేస్తున్నాడని. వాళ్ళైతే మీటింగాలు పెట్టుకుంటారు, కుటుంబాలు మీటింగాలు పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, ఎన్నో చేసుకుంటారు అన్నమాట. ఏ రోజుని మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోవడం మాట ఎప్పటి వరకు తెలియదు. నా మీటింగ్ ఎవరితో ఉంటుంది? ప్రార్థన చేసినప్పుడే కాదు, ఊరికనే నా మనసులో అనుకున్నా నా దేవుడు పెట్టాడు. ఇశ్రాయేలు మూలితే వెళ్ళలేదు ఆయన, మరి నా మనసులో అనుకున్నది విన్నా ఆయన. అన్ని నెలలు వేయించేశారు అని పట్టుకున్నాను. అన్ని నెలలు వేయించేశారు. మళ్ళీ ఎన్ని తప్పులో తెలుసా మీకు? ఎదురుగుండా వచ్చి ఆవిడ ఆహ్వానించలేదు. ఇల్లు పల్లెట్టుకు నేను వంటగదిలో ఉండి నేను చేసుకుంటుంటే నేను యువతలకు వచ్చి ఏం చేయాలంటే ఆయన రాగానే కార్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఆమె తీసుకుని లోపలికి ఆహ్వానించాలని. నేను ఆమె మనిషినా లేకపోతే ఏమన్నాను? నిన్ను చేయగలనా నేను? ప్రతి సండే ఇంత నరకాన్ని చూపించారన్నమాట. అయ్యో మీకు పని పెట్టేశామండి, ఎందుకు చేశారు వంట, ఎందుకు చేశారు వంట? వంట చేయకుండా ఉంటామా? చుట్టాలు వస్తున్నారంటే, అందులోకి అటోళ్ళు అవుతున్నారంటే చేయకుండా ఉంటామా? ఆ రకంగా చేశారు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీకు పాత బూడిలా చేస్తాను అన్నాడు. నేను అనుకోలేదు, ఆయన చెప్తున్నాడు అక్కడ. ఎవరు చేస్తాడట ఆయన? దుర్మార్గులను మీ పాదముల క్రింద ధూళి వలె చేయుదును, మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమిచ్చాడట దేవుడు? ఇప్పుడు ఆ వ్యక్తికి అధికారాన్ని ఇచ్చాడు. అంటే ఇప్పుడు పైకి లేడానికి ఉన్నాయి. ఇంకా వాళ్ళని ఏం చేస్తావు నువ్వు? అణగదొక్కుతావు. భుజంగములను, పాములను, తేళ్లను తొక్కించేస్తాడట. అంటే అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ పెడతారో, వాళ్ళని ఎక్కడ పెడతారంటే నీ కాళ్ళ కింద పెడతానన్నాడు ఆయన. శీఘ్రముగా సాతాన్ని మీ పాదముల కింద చితక తొక్కిస్తానంటాడు ఆయన. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడా అధికారాలు? ఎవరమైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ చెడుతనాన్ని అసహించుకుని విసర్జిస్తామో, దేవునికి ఇవ్వాల్సినంత ఇంపార్టెంట్ మనం ఇస్తాము. ఆకలితో అయినా ఉన్నాను కానీ మధ్యాహ్నం చేయాల్సిన భోజనం సాయంత్రానికే మధ్యాహ్నానికి కలిపి తిన్నట్టుగా ఉండేది. సాయంకాలం వాళ్ళు వెళ్ళిన తర్వాత తింటే మీరు ఆలోచించండి నా పరిస్థితి ఎలా ఉంటుందో. ఇది ఒక సంతోషకరమైన విషయాలు ఇప్పుడు మనకి. ఆ ప్లేస్లో నేనుంటే ఏంటి నా పరిస్థితి అని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి 1 గంట లేటుగా భోజనం చేయండి, ఎలా ఉంటుందో మీ పరిస్థితి. కానీ ఎలా ఉండేది నాకు? నేను చెప్తున్నాను, వెంటలేదు. 3 బట్టలు పెట్టుకుంటున్నాం, నేర్చి పడిపోతున్నాం. వాళ్ళు ఎంత చెప్పినా ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో రావట్లేదు అని చెప్పేసి అయ్యగారు బాధపడినా తప్పదేం కదా మనకి. తప్పించుకుంటే అన్నీ తప్పించుకోవచ్చు. కానీ నా దేవుడికి నేను లోపడ్డాను. నా దేవుని ప్రేమని నేను కలిగి ఉన్నాను కనుక అవన్నీ జయించే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజుని తన కృపతో నన్ను కట్టేశాడు ఆయన. ఈ రోజున వాళ్ళకి నెమ్మది లేకుండా ఉన్నాడు.
ఎవరివ్వాలి నెమ్మది? దేవుడు ఇవ్వాలి. మనకి మనం నెమ్మదిగా ఉండడం వేరు, దేవుడు మనకు నెమ్మదినివ్వడం వేరు. నెమ్మదినివ్వడం వేరు. లేని కొన్ని మాటలన్నీ మాట్లాడారు. మళ్ళీ అన్నీ చేసినందుకు అసలు అవి నాలుగులేనా అనిపించింది అన్నమాట నాకు. లేని మాటలన్నీ పెట్టారు. మళ్ళీ చెడ్డ మాటలు, లేని మాటలు. అవి ఎందుకు అంటే నాలుగుకి కూడా మారు మనసు ఉండాలి, పెదవులకు మారు మనసు ఉండాలి. అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన నాలుగు ఉంటే మంచి మాటలు ఎలా వస్తాయి? అందులో నుంచి కుటిలమైన మాటలు ఇలాంటివే వస్తాయి అందులో నుంచి. అందుకే పెదవులు పవిత్రపరచబడాలి, నాలుక పవిత్రపరచబడాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగల ప్రభా, కృపగల తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాజా రక్షక, మీకే స్తోత్రాలు తండ్రి. సాయం సమయంలో ప్రభా, ఈ దివ్య వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. నాయన పరిస్థితులను ప్రభు నాయన అయ్యా తారుమారు చేసే దేవుడు అయ్యున్నాము తండ్రి. నాయన దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అయి ఉన్నాము. మేము అడగకపోయినా కూడా ప్రభు నువ్వు చేస్తానని మాట ఇస్తున్నావు తండ్రి. నాయన తప్పకుండా నీ జీవితంలో కలుగు చేస్తానని మాట ఇచ్చావు, కలుగు చేస్తావు తండ్రి. స్తోత్రాలు కలుగు చేస్తున్నావు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా, మీకే స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా, బాధ పెట్టేవారు కొంతకాలం పెట్టగలుగుతారు, కానీ ప్రభా మీరైతే మాకు తోడుగా ఉంటారు. ఆ పాదాలకు ధూళిలాగా చేస్తానన్నావు ప్రభా. అయ్యా, నీతి సూర్యుడు ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని చెప్పావయ్యా. ఎందుకంటే నీ రెక్కల నీడలో మేము ఉన్నాము నాయన ప్రభా. మీరే మాకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నాయన దినము నాయన మా అవసరాలు అక్కలు తీరుస్తున్నావు ప్రభా. మాకు సహాయం చేస్తున్నావు తండ్రి. తోడు నీడగా ఉన్నావు ప్రభా. నాయన నీ కృపలో కప్పావు తండ్రి. నాయన నీ యొక్క రక్తంలో మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. నీ అప్పుల పొదిలో పెట్టావు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవుడా, మీకే స్తోత్రాలు తండ్రి. సమస్త విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. ఈ వాక్యం విన్న వారందరిలో నీ కార్యాన్ని జరిగించు నాయన ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం, ప్రవేశనామను ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దేవుని యొక్క కృపయు నిత్యము మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.